దక్షిణ కాశీగా పేరుగాంచిన రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నాడు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు 3/24 నుండి 15/3/24 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నేను ఈవో గారి సహకారంతో మా ఆలయ సిబ్బంది మా స్వామివారితో పూజారితో కూడా సహా మేము చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మీ అందరి సహకారంతో ఆశిస్తూ, ముఖ్యంగా 5/3 కంకణం ధారణ ఉంటుంది. 6వ తేదీ ఉదయం 9 గంటలకు కళ్యాణోత్సవము, అభిషేకము, రాత్రికి సుమంగళి పూజ ఉంటుంది. అలాగే 8వ తేదీ అఘోరలింగేశ్వర స్వామి మహోద్భవ అభిషేకం అనేసి 12 గంటల నుంచి 8వ తేదీ శివరాత్రి రోజు అభిషేకం ఉంటుంది. అలాగే 11వ తేదీ నందివాహనము, తెల్లవారుజామున 12 అగ్నిగుండ ప్రవేశము, అలాగే 11:45 మహానైవేద్యము, అలాగే సాయంత్రము రథోత్సవము, మరి 14వ తేదీ అశ్వవాహన వేట పారివేట అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రవిహాల దగ్గరికి వీరందరూ సహకరిస్తూ మేము ప్రత్యేకంగా ప్రతి ఒక్క భక్తుడు అంటే లాస్ట్ సారి నందివాహనానికి 1 లక్ష పైన వచ్చింటారు. ఈసారి ఇంకా ఎక్కువ వస్తారని ఆశిస్తూ వారికి నీటి సౌకర్యం అయితేనేమి, వాళ్ళకి కావలసిన అంటే అల్పాహార విందు, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము ఎప్పుడూ లేదు. ఈసారి నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యము లేకుండా చేస్తూ, అలాగే భక్తులకు మొబైల్ టాయిలెట్స్ అనేటివి ఒక 4 days మేము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మొబైల్ టాయిలెట్స్ తేవడం జరుగుతుంది. 15 టాయిలెట్స్. అలాగే ప్రతి నిత్యము మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మీ ఫైర్ వాళ్ళు అయితేనేమి ప్రతి నిత్యము మా అందుబాటులో ఉంచుకుంటూ ఎలాంటి ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాటర్ బాటిల్స్ దాతలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతిదీ ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము ప్రతి నిత్యము మా ఆలయ సిబ్బంది అయితేమి, మా ఈవో గారు అయితేమి, మా పూజారి స్వాములు అయితేనేమి ప్రతి ఒక్కరిని అందరము అనుకూలంగా సహకరిస్తూ ప్రతి ఒక్కటి మాకు ఒకవేళ ఏదన్నా తెలియకపోయినా మీ దృష్టికి వచ్చినప్పుడు మాకు చెప్తే తక్షణమే స్పందిస్తూ ఏమి కావాల్సిన చేస్తాము. అలాగే మీరు కూడా మాకు ప్రతిసారి సహకరించినట్టే, అంటే ఈసారి సహకరించడం ప్రతిసారి మీరు మాకు సహకరిస్తూనే ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈసారి కూడా అలాగే సహకరిస్తూ మాది ఏదన్నా తెలియక ఏదన్నా ఉంటే కూడా మీరు మా దృష్టికి చేస్తే మేము ప్రతి నిత్యము అందుబాటులోనే ఉంటాం. 24 hours కూడా దగ్గరుండి చూసుకునేదానికి మా సిబ్బంది ఈ బ్రహ్మోత్సవాలకు ఏ రోజు కూడా ఇబ్బంది పడరు. కాబట్టి మీరు ప్రత్యేకంగా మాకందరికీ కూడా దగ్గరుండి ఏమన్నా తెలియకుండా ఉన్నా కూడా మీరు మాకు తెలియజేస్తారని ఆశిస్తూ జై భద్రకాళి సమేత వీరభద్ర.